భారత సామాజిక న్యాయ శిఖరం జస్టిస్ పొంచెల శివశంకర్ 7వ వర్ధంతి కార్యక్రమాన్ని ఎస్వీఎల్ఆర్ గార్డెన్ లో మున్నూరు కాపు నాయకులు సమావేశమై ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మున్నూరు కాపుల రాష్ట్ర సంఘం పిలుపు మేరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ డిమాండ్లను అంగీకరించవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షులు కందుకూరి రవిబాబు, ప్రధాన కార్యదర్శి బొల్లోజి అరుణ్ కుమార్, అసోసియేట్ అధ్యక్షులు డాక్టర్ అరకిర అశోక్, కందుకూరి కృష్ణారెడ్డి, రిటైర్డ్ జాయింట్ కలెక్టర్ సలహాదారులు హరి, అశోక్ కుమార్లు, ఐల సత్యనారాయణ, కళ్యాణ మండపం అధ్యక్షులు బండారి రాజ్ కుమార్, మున్నూరు కాపు వర్తక వ్యాపార సంఘం అధ్యక్షులు నీటి అంచయ్య పటేల్, కళ్యాణ మండపం ఉపాధ్యక్షులు సిరిపురం రాజేష్, కోశాధికారి అంగిలి రాజన్న, కార్యదర్శి భారతపు లింగారెడ్డి, గంగం స్వామి, రత్నాకర్, జనగం రాజరెడ్డి, చాకినాల గంగన్న మరియు మున్నూరు కాపు నాయకులు పాల్గొన్నారు. ఈరోజు సామాజిక న్యాయ శిఖరమైనటువంటి జస్టిస్ పుంజాల శివశంకర్ గారి 7వ వర్ధంతి సందర్భంగా మన రాష్ట్ర సంఘం పిలుపు మేరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ముందు కొన్ని డిమాండ్లు అనేటివి మనం ప్రవేశపెడుతున్నాం. ఒకటి, అశేష సేవలు అందించినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సేవలు అందించినటువంటి శివశంకర్ గారికి భారతరత్న ప్రకటించాలని, తర్వాత వారి పేరు మీద వారికి స్మారక పోస్టల్ స్టాంపు కూడా విడుదల చేయాలని, తర్వాత పార్లమెంటులో చిత్రపటాన్ని కూడా ఆవిష్కరించాలని, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అతని జయంతి వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహించాలని, రాష్ట్ర ప్రభుత్వం ట్యాంక్ బండ్పై విగ్రహం నెలకొల్పాలని, నల్సారు న్యాయ విశ్వవిద్యాలయానికి శివశంకర్ గారి పేరు పెట్టాలని, కొత్తగా నిర్మించబోయే తెలంగాణ హైకోర్టు ప్రాంగణానికి ఆయన పేరు పెట్టాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ శివశంకర్ జీవిత చరిత్రని పాఠ్యాంశంగా కూడా పుస్తకాలలో చేర్పించాలని చెప్పి మన రాష్ట్ర మున్నూరు కాపు సంఘం తరఫున రాష్ట్ర కేంద్ర